వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి యాదగిరిగుట్ట ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నానంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి సంబంధించి ఉత్తరధార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇక భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు అటు పాలక మండలి. ఇక ఉత్తరధార దర్శనాన్ని స్వామివారు దర్శించుకున్నారు మంత్రి గారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, గుడ్ మార్నింగ్. స్వామివారిని దర్శనం చేసుకున్నారు, ఏం మొక్కారు? అంటే అందరూ బాగుండాలి, మనకు ప్రభుత్వం బాగా నడవాలి, ప్రజలకు మంచి సేవ చేసే అవకాశం ఇవ్వాలి అని మాత్రం మొక్కుకోవడం జరిగింది. యాదాద్రి టెంపుల్ సంబంధించి గతంలో చూసారు, ఇప్పుడు చూసారు, మళ్ళీ ఇప్పుడు మీరు అభివృద్ధి చేయబోతున్నారు, కొన్ని వేల కోట్లు పెడుతున్నారు. సార్, ఇంకా ఏమేమి డెవలప్మెంట్ పనులు ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ కూడా చిన్న అవసరాన్ని కూడా వదిలిపెట్టకుండా భక్తులకు ఏది అవసరం ఉందో ఆ అవసరాన్ని మొదలు ప్రయారిటీలో తీసుకొని మేము డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు, మేము రాకముందు ఒట్టి గుడిగట్టి వదిలిపెట్టారు, కానీ భక్తులకు నిలబడడానికి నీడ కూడా లేకుండే, నడవడానికి దారి లేకుండే, కనీసం పైకి వస్తే వాళ్ళు వాష్రూమ్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండే, డామెటరీ లేకుండే, ఇటువంటివన్నీ కూడా మేము వచ్చిన తర్వాత చేశాము. అదేవిధంగా ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నవి అనే దాన్ని బట్టి ఇప్పుడు మన వెంకట్రావు గారు వేశారు, అంతకు ముందున్న ఎంఆర్ఓ ఆర్డీఓ గారు కూడా చాలా బాగా చేశారు. ఈయన ప్రత్యేకంగా తను కావాలి అని వేయించుకొని పూర్తిగా గుడి మీదనే దృష్టి సారించి ఏమేమి అవసరాలు ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి డోనర్స్ ద్వారా వచ్చేటివి డోనర్స్ ద్వారా చేపిస్తున్నారు, గుడి ద్వారా చేసేటివి గుడి ద్వారా చేస్తున్నారు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. ఈ ఆలయానికి సంబంధించి చాలా రిక్వెస్ట్లు వస్తాయి మంత్రిగా, మీకు దేవాదాయ శాఖ మంత్రిగా. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఏం చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉంటుంటారు? మాకైతే ఇప్పటికి ఏం రాలేదండి, ఎందుకంటే ఇక్కడ మాకు ఏం సమస్యలు లేకుండానే చూసుకుంటా ఉన్నాము. ఇప్పటికి మాకేం లేవు, కానీ మేమే ఏవైనా అవసరం ఉన్నాయా అని చెప్పి డిస్కషన్లో వచ్చినప్పుడు ఏది అవసరం ఉంటుంది మేము చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా మేము ఇప్పుడు వేములవాడ కూడా చేస్తూ ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో భద్రాచలం కానీ, కీసర కానీ, బాసర కానీ, కొండగట్టు కానీ, ఇంకా ఇట్లాంటి ఒక 10 ఆలయాలు ఉన్నాయి. ఆ 10 ఆలయాలను కూడా ఇదే స్థాయిలో మాస్టర్ ప్లాన్ వేసి అన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలి, మనకు టెంపుల్ టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. యాదాద్రి ఆలయానికి సంబంధించి రెండోసారి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు, ఏం మొక్కిరు ప్రధానంగా? ఇలా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ తొలి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట దర్శనానికి పెద్దలు ఎండోమెంట్ శాఖ మంత్రులు అక్క సురేఖ రావడం మా అదృష్టంగా భావిస్తూ మేము ఒకటే స్వామివారి కోరుకుంది, తెలంగాణలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన అట్టడు వర్గాలకు ఫలాలందాలనే ఉద్దేశంతో ముఖ్యంగా యాదగిరిగుట్ట అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు సురేఖ గారు చొరవ తీసుకుని వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు దర్శనం సులభతరంగా వచ్చిన వాళ్లకు అన్ని అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముక్కోదరి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఆ స్వామివారి ఆశీస్సుతోటి చల్లగా ఉండాలి, ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి పాలన ఇంకా కూడా అట్టడు వర్గాల ఫలాలందాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. యాదాద్రి టెంపుల్ సంబంధించి పునర్నిర్మాణంలో భాగంగా టెంపుల్ కట్టి వదిలేశారు, మేము అభివృద్ధి చేస్తున్నామని పదే మీరు చెప్తున్నారు, ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో సమీక్షలో ప్రధానంగా కూడా ఇక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ ఏముంది? ఎమ్మెల్యేగా ఇంకా మీ దృష్టికి ఏమొచ్చింది? గత ప్రభుత్వం టెంపుల్నే కట్టింది, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అవసరాలు కానీ వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, సురేఖ గారి సహకారంతో ఇక్కడ డార్మెంటరీలు కానీ, వచ్చే భక్తులకు ఆటో సౌకర్యాలు కానీ, ఇక్కడ టాయిలెట్ సౌకర్యాలు కానీ, బస్సుల సౌకర్యాలు కానీ, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ కానీ వృద్ధులకు వస్తే కూడా వాళ్ళకు కూడా వెహికల్ ద్వారా డైరెక్ట్ దర్శనం తీసుకొచ్చే సౌకర్యాలు కల్పించాం. ఎండాకాలం వస్తే అన్ని రకాల భక్తులకు సౌకర్యాలు కల్పించాం. ఇంకా కూడా ఇక వేద పాఠశాల శాంక్షన్ చేయడం జరిగింది, వేద పాఠశాల కూడా నిర్మాణంలో ఉంది. గోశాల, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున గుండం కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాం. భక్తులు వాళ్ళ మురికలు తీసుకోవడం కోసం డార్మెంటర్లతో పాటు ఇక్కడ రాత్రిపూట కూడా నిద్ర చేసి బస చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకొని గత సాంప్రదాయాలు కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్క సురేఖ గారి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ముందుకు చేసుకుపోతున్నాం. ఇంకా కూడా వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మొన్ననే ఇక్కడ అన్నదాన సత్రం కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తాం. ఇంకా కూడా అన్ని అంగులతోటి యాదగిరిగుట్టను
తిరుపతి తరహాలో నిర్మించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యాదాద్రి టెంపుల్ కి సంబంధించి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధితో పాటు ఇంకా చేసేది చాలా ఉంది. ఈ రోజు స్వామివారు రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా స్వామివారిని కోలుకున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు మంత్రి సురేఖ, అదేవిధంగా ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా. ఏపీ తిరుమలలో ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించింది టీటీడీ. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవాల్టి నుంచి 3 రోజులు టోకెన్లున్న భక్తులకే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది టీటీడీ. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది టీటీడీ. ఇప్పటికే జారీ చేసిన ఎస్సీడీ శ్రీవారి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్తో టోకెన్లు జారీ చేశారు.